నాన్నగారు, ఆ కొండపైన నాకొక గుడిని కట్టించండి. నేను కలియుగమంతా అక్కడే ఉంటాను, అందరికీ అయ్యప్పస్వామి రూపంలో దర్శనమిస్తూ. మీరందరూ ఆ కొండపైనకే వచ్చి నన్ను దర్శించాలి. భక్తితో వచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కాపాడే స్వామిని అవుతాను. రాజశేఖర్ మహారాజుగారు వైభవంగా ఆ మహామంత్రాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామివారి సత్యయుద్ధాలను ఒక్కొక్క మెట్టు కింద ప్రతిష్ఠించి పవిత్రమైన 18 మెట్ల యోగపీఠం నిర్మించించారు. కాని విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి ఏ రూపం పెట్టాలో, ఎలాంటి మూర్తి శోభిస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అది కాలమే ఆగి ఉన్నట్టు ఒక నిషిద్ధం రాజ్యమంతా వ్యాపించింది. అలాంటి సమయంలో పర్వతగర్భం చీల్చుకుంటూ క్షత్రియుడైన మహావిశ్వకర్మ, మహాదేవుని అవతారం పరశురాముడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. తన దివ్యదృష్టితో, తన కరపూజతో ఆయన స్వయంగా అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అలా శబరిమల పీఠం యుగాల కొద్దీ దివ్యభక్తిని ప్రసాదించే క్షేత్రంగా మారింది.